మేము వచ్చాము 40 ఏళ్ళ నాడు వచ్చాము. ₹2 కందిపప్పు కేజీ. మరి ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు మా ఆయనకు 200 జీతం. మరి ఇప్పుడు 25,000 జీతం అయినప్పుడు మరి పెరగదా? అసలు ఎప్పుడు పెరుగుతుంది. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము రూపాయి తీసుకెళ్తే మాకు అన్ని సరుకులు వచ్చాయి అని చెప్పేవాళ్ళు. మా అమ్మ చెప్పేది గుడివాడ వెళ్తే. మరి ఇప్పుడు వస్తున్నాయా? రావు. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మాకేమీ రాదు. మా ఆయన గవర్నమెంట్ జాబు, మా ఆయన పెన్షన్ నాకు వస్తుంది. నాకు రూపాయి కూడా రాదు గవర్నమెంట్. ఎలా ఉంటుందంటే అందరికీ నచ్చదు. దేవుడే అందరికి నచ్చట్లా. మానవుడు ఎలా నచ్చుతాడమ్మా? ఇవన్నీ వేస్ట్ కానీ ఏమో ఒకడికి మంచి జరిగిద్ది, ఒకటికి చెడు జరిగిద్ది. మనం చెప్పలేం కదా. రేట్లు అనేవి సహజం, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి కదా, తరగవు. అనేది తగ్గిపోయింది అంటున్నారు. మరి ఆ డెవలప్మెంట్ అంత దాకా మాకు తెలుసా? మాకు తెలియదు కదమ్మా. కానీ రేట్లు మాత్రం పెరుగుతూ మా సహజం. అది ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటాయి కానీ తరగటం అంటూ ఎప్పుడూ జరగదు. మరి సామాన్యులకు అందుబాటులో ఉండాలి కదా ధరలు కూడా. రోజుకి ₹1000 15 వందలు తెచ్చుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటివి కొర్రా? కూలికి వెళ్తున్నారు. మరి వెళ్ళినప్పుడు కూలి ₹1000 తెచ్చుకుంటున్నారు. మేస్త్రీలు అన్నట్టు ₹1000 1200 తెచ్చుకుంటున్నారు. ఆ ఆడవాళ్ళు 600 తెచ్చుకుంటున్నారు. మరి ఆ విధంగా కూడా ఈ విధంగా ఆ విధంగా అవి పెరుగుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. పెరుగుతూ సహజం. అది ఎప్పటికైనా సహజమే పెరగడం. కానీ పెరుగుతాయి అని అంటాం జనాలకి. అది సహజం. ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది అని మారితే బాగుంటుందా, ఇది కంటిన్యూ అయితే బాగుంటుందా? మన ఇష్టమేముంది. మారకపోవటం అనేది మన చేతిలో లేదు కదా, జనం చేతుల్లో ఉంది. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏం చేస్తుంటారు? పింఛన్ వస్తుందా? ఓకే. మరి డెవలప్ ఇక్కడ ఏం డెవలప్మెంట్? ఇదే డెవలప్మెంట్. గిట్నే వస్తాను, గట్టినే పోతాను. ఇల్లు ఇచ్చారా మీకు? ఇయ్యలేదమ్మా. అడిగారు ఎవరినైనా ఇల్లు రాలేదని? ఎవరిని అడుగుతాం? ఆయన కట్టిండు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కట్టాడు, జగన్ అని ఇయ్యలేదు. ఏంటంటే వాడు కట్టి నేను ఇస్తాను, అది కూలిపోయినా ఇది కూలిపోయినా. మళ్ళీ రేపు ఎవరు ఇస్తారో మాకు తెలియదు. రేపు ఎవరు ఇస్తారో మాకు తెలియదు. ఇక రాష్ట్రం పోతే ఇప్పుడు వేరే మాకుంది, మేము మాకు ఇల్లు లేవు, ఏం లేవు. ఎలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం? సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? తల్లి నాకు చదువా సంజయ్ ఏదో వస్తాను పోతాను. మాకు ఎట్లుందో మీకే తెలియాలి, నాకేం తెలియదు తల్లి. అవన్నీ ఎవరికి వస్తారో ఎవరు పోతారో ఏదో చాలు.